న్యాయ డిమాండ్ల అమలుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్లు పిల్లల్మరి నాగేశ్వరరావు, ఆనంద్ ప్రసాద్, పిల్లల్మరి బాలకృష్ణ, కట్టా శివదుర్గారావు, నాయకులు కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు రామనాథం పూర్ణచంద్రారావు, కాసుల రవికుమార్, డోకుపర్తి రామారావు, కౌతరపు వెంకటేశ్వరరావు, కొండేటి కుమారి, భీమిశెట్టి బాల, బత్తూరి మోహన్ రావు, గజవల్లి కృష్ణ, గుర్రం చినవీరయ్య, మల్లాల గురవయ్య పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన మంగళగిరిలో జరిగినటువంటి చేనేత గర్జనకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి మంగళగిరికి విచ్చేసి వేలాది మందితోటి ప్రదర్శన బహిరంగ సభకు వచ్చి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క చేనేత బిడ్డకు, అన్నకు, అక్కకు, అమ్మకు, అన్నకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం అనుకున్నటువంటి మన కరపత్రంలో ఉన్నటువంటి 18 డిమాండ్లతో పాటు ఆ సభలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినవి. ఆ ప్రస్తావనలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ చేనేత పరిశ్రమ దెబ్బతినడానికి ప్రధాన కారణమైనటువంటి హ్యాండ్లూమ్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారి స్టాఫ్నే కాకుండా, ఆప్కోలో ఉద్యోగస్తులనే కాకుండా చేనేత వస్త్రాలు కొనుగోలులో కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆ సభ ద్వారా ఐక్య కార్యాచరణ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కనుక తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్ కమిషనర్ అయినటువంటి రేఖా రెడ్డి గారిని ఆ విధుల నుంచి తప్పించి నీతి నిజాయితీలు కలిగినటువంటి అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత ప్రాచీనమైన కళ, సాంస్కృతిక కళ అయినటువంటి చేనేత కొన్ని దశాబ్దాల కాలంగా అంతరించిపోతూ ఉంటే, చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇటు రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కానీ, కేంద్రంలో పరిపాలించిన ఏ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవటం, ఏదైతే చేనేతలకు ప్రత్యేకంగా చేనేత వృత్తి పరిరక్షణ కోసం చట్టాలు చేశారో ఆ చట్టాలను కూడా అమలు చేయకపోవటం కారణంగా రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల కష్టాలు ఇంత అంత కాదు. ఈ కష్టాలు తీరడం కోసం అనేక ప్రభుత్వ పెద్దల చుట్టూ, రాజకీయ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ ఇవి చేనేతల కష్టాలు, చేనేతను ఆదుకోండి, చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వండి, వృత్తి పరిరక్షణ కోసం మీరు కృషి చేయండి అని చెప్పి ఎన్ని విధాలుగా వినతి పత్రాలు ఇచ్చి ప్రాధేయపడిన వాళ్ళ గుమ్మాల ముందు గంటల తరబడి వేచి ఉండి ఏ నాయకుడన్నా కనికరిస్తాడేమో, ఈ టెక్స్టైల్ మిల్సు, పవర్లూమ్స్ రాకముందు మన చిన్నప్పుడు కానీ మన పూర్వీకులు కానీ బట్టనేసి మన మానాన్ని కాపాడిన జాతి వీళ్ళదే, కనీసం కనికరిస్తామని చెప్పి గడపని తొక్కలేదు, కలవని నాయకుడు లేడు. చేనేతల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22వ తేదీ జరిగినటువంటి చలో మంగళగిరి చేనేత గర్జన జయప్రదం చేసినటువంటి చేనేత శ్రేయోభిలాషులకి, చేనేతలకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతని పూర్తిగా ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నాయి. అందులో భాగమే 11 రకాల రిజర్వేషన్స్ అమలు జరపట్లేదు. అదేవిధంగా చేనేతకున్నటువంటి
సంక్షేమ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా రద్దు చేస్తూ ఉన్నారు. 2017 మార్చి 30వ తేదీన చేనేత కార్మికులకు ఉన్నటువంటి మహాత్మా గాంధీ బున్కర్ యోజన స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ని నరేంద్ర మోడీ గారు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ ప్యాకేజీ ఉన్నటువంటి దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా చేనేతలకు ఉన్నటువంటి వాటిని రద్దు చేయడమే కాకుండా 11 రకాల రిజర్వేషన్లు ఉల్లంఘించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకోకుండా వాళ్ళకి కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులో మినహాయింపు ఏం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. చేనేత పరిశ్రమకు విఘాతం కలిగించేటటువంటి చర్యలని ఖండిస్తూ ఈ నెల 22వ తేదీన చేనేత గర్జనని విజయవంతం చేసినటువంటి చేనేత సోదరులకు, అట్లాగే ఈ మొత్తం ప్రచారంలో భాగంగా ప్రచారం చేసి ఆ గర్జనను విజయవంతం చేయడానికి దోహదపడినటువంటి మీడియా మిత్రులకు, అట్లాగే మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరికీ కూడా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నది. అయితే మనకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మన పెద్దలు చెప్పారు. అయితే ఈరోజు ఆప్కో కమిషనర్గా ఉన్నటువంటి రేఖారాణి గారు రమారమి కోట్ల రూపాయలు పౌర్లం వస్త్రాలను కొని వాటిల్లో వచ్చినటువంటి లాభాలని అధికారులు మొత్తం కూడా పంచుకున్నటువంటి పరిస్థితులు, తద్వారా మరి సహకార సంఘాలను మొత్తాన్ని కూడా మూసివేసేటటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మీడియా మిత్రులు, అలానే ఫ్రంట్ మీడియా మిత్రులు మాకు మా ఉద్యమానికి చేయూతగాను అలానే అన్ని విధాలుగా సహకరించిన ముందుగా ప్రెస్ మీటు విలేకరులందరికీ ధన్యవాదాలు చెప్తూ, అలానే మా ఉద్యమానికి ఈరోజు చేనేత కార్మికులు, చేనేత వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నేను ప్రధానంగా చెబుతున్న విషయం ఏంటంటే, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అట్నే చేనేతకి కావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అమలు చేయాలనే